దావీదు కుటుంబం, దావీదుతో పాటు 600 మంది ఉన్నారు. ఆ 600 మంది కుటుంబాలు అక్కడ ఉన్నాయి. దావీదు ఈ 600 మంది సిక్లకు వచ్చి చూసినప్పుడు అప్పటికి వాళ్ళ కుటుంబాల్ని అమాలేకులు వాళ్ళని చెరగా పట్టుకెళ్ళిపోయారు. చెరగా పట్టుకుని వెళ్ళి ఆ పట్టణాన్ని అంతా తగలబెట్టేశారు. వచ్చి చూస్తే అక్కడ బూడిదే తప్ప ఇంకొకటి లేదు. అమాలేకులు దావీదు కుటుంబాన్ని, లేకపోతే దావీదుతో పాటు ఉన్న 600 మంది కుటుంబాన్ని, వారి భార్యల్ని, వారిని పిల్లల్ని చెరగా పట్టుకొని వెళ్ళిపోయారు. దావీదు వచ్చి చూస్తే బూడిదే తప్ప ఇంకేమీ కనిపించలేదు. జీవితంలో నష్టాలు, ఊహించని నష్టాలు, ఊహించని ప్రమాదాలు, ఊహించని పరిస్థితి. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడంట. శక్తి లేకుండా పోయేంత వరకు ఏడ్చాడంట. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నాకు ఈ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు దావీదేనా గొల్యాతు వస్తే అస్సలు జంకలేదు కదా, సింహం వస్తే అస్సలు భయపడలేదు కదా, సింహాన్ని చూసి సింహమా నా గొర్రెపిల్లను వదిలేయే అన్నాడా? గొల్యాతుని చూసి ఏడ్చాడా? కానీ ఇక్కడ మిక్కిలి దుఃఖపడ్డాడంట. శక్తి లేకపోయేంత వరకు ఏడుస్తానే ఉన్నాడు. ప్రియులారా, మీరు గమనించవలసిందంటే కుటుంబానికి దావీదు ఇచ్చిన ప్రాధాన్యత. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. మీకు తెలుసో తెలియదనండి, కుటుంబ విలువలు చాలామందికి తెలీదు. ఆ భార్య ఉన్నంత వరకు నా భార్య పిచ్చిదండి అంటుంటాడు. వీడేదో పెద్ద జ్ఞాని అయినట్టు. అర్థమైందండి? ఆమె ఏమంటే తెలుసా, ఇంటికి రా నిజంగా చెప్తానట. ప్రైజ్ ది లార్డ్. ఓ రాజుగారు దేశంలో ఉన్న వాళ్ళందరినీ, పురుషులందరినీ పోగు చేసి భార్యలకు భయపడని వాళ్ళు, భార్య మాటకు లోబడని వాళ్ళందరూ ఇటు పక్కకు రండి, భార్యకు భయపడే వాళ్ళందరూ ఇటు పక్కకు రండి, భార్య అంటే భయమే లేదనే వాళ్ళు ఇటువైపున ఉండండి అని చెప్పి అన్నాడంట. భార్యకి భయపడేవాళ్ళు, వణికేవాళ్ళు ఇటు పక్కకు వచ్చేసండి, భార్య అంటే మేము భయపడము అనేవాళ్ళు ఇటువైపు ఉండమన్నారంట. అందరూ అటు వెళ్ళిపోయారట. అంటే అందరూ భార్యలకి భయపడేవాళ్ళు. ఒక్కడు మాత్రం నిలబడ్డాడంట. అప్పుడు రాజుగారికి సంతోషం వేసి, పోన్లేరా బాబు, మా దేశంలో భార్య అంటే భయపడినవాడు ఒక్కడైనా ఉన్నాడు, నాకు హ్యాపీగా ఉందంటే అప్పుడు ఆడంట, మీరు ఊరుకోండి రాజుగారు, నేను ఎటువైపు పోవాలని మా ఆవిడని అడగాలని చూస్తా ఉంటాను. ఆమెను అడుగకుండా నేను ఎటు పోకూడదు. ఆ పొరపాటున వెళ్ళాను అనుకోండి, ఇంటికి వెళ్తే కేళ్ళకెళ్ళి ఎరగొడుతుందండి, తొడపాశం పెడుతుందండి. ఎక్కడ పోయింది అమ్మాయి, ఏడిపోయావే అంటున్నారంట. ప్రేమైన వారా, కొంతమంది చూడండి, కుటుంబ విలువలు తెలీదు చాలామందికి. భార్య విలువ భర్తకి, భర్త విలువ భార్యకి తెలీదు. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు అంటే జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నాడు. ఏడవలేదండి, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నప్పుడు మిక్కిలి దుఃఖపడుతున్న సందర్భాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించారు. మిక్కిలి దుఃఖపడుతుండగా అందరూ ఎవరెవరు కుటుంబాలు పోగొట్టుకున్నారు, ఇంచుమించు 600 మంది ఉన్నారండి ఆయనతో పాటు. వాళ్ళందరూ దావీదుని రాళ్ళు రువి చంపుదామని అందరూ ఏకమయ్యారంట. దీంట్లో ఏమైనా న్యాయం ఉందా? దీంట్లో ఏదైనా లాజిక్ ఉందా? 600 మంది ఏకమైపోయి ఒక్క మనిషికి వ్యతిరేకంగా లేవడం అనేది ఎంతవరకు న్యాయం? జరిగిన నష్టానికి ఎవరండి కారకులు? ఎవరి అజ్ఞానం వల్ల అలా జరిగింది? కావాలని ఎవరు తమ కుటుంబాలను పోగొట్టుకుంటారు? దావీదు ఏడుస్తుంటే ధైర్యపరిచి, అయ్యా లేయా దావీదు బాబు లేండి అయ్యా, ఎందుకు ఏడుస్తారు, ఏదో ఒకటి చేద్దాంలే, మనం ఏం చేద్దాం ఆలోచిద్దామని 600 మందిలో ఒక్కరికి రాలేదండి ఆలోచన. దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నప్పుడు దావీదు వెంటనే ఏం చేశారు తెలుసండి? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. డబ్బు ఉందని కాదండి మన ధైర్యం, పదవులు ఉన్నాయని కాదు మన ధైర్యం, ఇల్లు ఉందని కాదు మన ధైర్యం, డబ్బు ఉందని కాదు మన ధైర్యం. ఇప్పుడు మీరు చూడండి, చెన్నై అండ్ తమిళనాడు ప్రాంతాలంతా కూడా వరదలో మునిగిపోయినాయి. ఆ న్యూస్లో చూస్తూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంత చాలా వేదనకరంగా ఉంటుంది. చేతులెత్తి దండం పెడుతున్నారు, కొంచెం మాకు ఆహారాన్ని అందించండి. వాళ్ళు కట్టుకున్న ఇల్లు వాళ్ళ కళ్ళ ముందు మునిగిపోతున్నాయి. ఇల్లు అంటే కేవలం 4 గోడలే కాదండి, ఆ ఇళ్ళలో వాళ్ళకి ఎన్నో జ్ఞాపకాలు ఉంటుంది. వాళ్ళ జ్ఞాపకాలంతా నీట మునిగిపోతుంటే చేతులెత్తి దండం పెట్టి ఎవరైనా రక్షించండి అని కేకలు వేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డరా, దావీదు పరిస్థితి అదే మనం చూస్తున్నాం. అన్ని పోగొట్టుకునే సమయంలో ఎవరు మన ధైర్యం? డబ్బు మన ధైర్యమా? ఇల్లు మన ధైర్యమా? మనుషులు మన ధైర్యమా? రాజకీయ నాయకుల మన ధైర్యం? దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీ లైఫ్లో అన్నీ నిన్ను విడిచిపోయినా
యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉండేది ఎవరంటే నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నీ ఆరోగ్యం పోవచ్చు, నీ డబ్బు నిన్ను విడిచి వెళ్ళొచ్చు, నీ పదవులు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, నీ స్నేహితులు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అన్నీ నీ జీవితంలో విడిచి వెళ్ళిన ఆ దేవుడు సదాకాలం నీతో ఉంటాడు. ఆ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నాడో వెంటనే దావీదు చేసిన పని ఏంటంటే ఏపోదును తీసుకురమ్మన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కొంతమంది ఉంటారు షుగర్ పేషెంట్లు అండ్ ఆస్మా పేషెంట్లు, ఇట్లా కొంతమంది ఉంటారండి. షుగర్ అనేది రెగ్యులర్గా ఉంటుంది, ఊరికే తగ్గింది అంటుంటారు కానండి, మరలా తింటే పెరుగుతూ ఉంటుంది, తినకపోతే మరలా తగ్గుతూ ఉంటుంది అంతేకా. కొంత నీకు షుగర్ ఉందా, నాకు లేదు అంటుంటారు. ఏం కాదు, ఉంటుంది. తిన్నప్పుడు పెరుగుతూ ఉంటుంది, కంట్రోల్లో ఉంటే కంట్రోల్ అవుతుంటుంది అంతేకా. అది పెద్ద ఇది విషయం కాదు. సో షుగర్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఒక పెట్టెని పట్టుకొని మోస్తూ ఉంటారు. అది నిబంధన మందసం లాగా ఉంటుంది. నిబంధన మందసలాగా పెట్టుంటుందండి. దాంట్లో చాలా ఉంటాయి మెడిసిన్స్. ఏంటండి, తినకముందు ఏం వేసుకోవాలి, తిన్న తర్వాత ఇంకేం వేసుకోవాలి, చాలా ఉంటాయి అనమాట. అది పెద్ద ప్రోగ్రాం. ఆ తర్వాత ఆస్మా పేషెంట్లు ఉంటారు అనుకోండి, ఈ సీజన్ వస్తే చాలా పాపం వాళ్ళకి ఆయాసం వచ్చేస్తుంది. సో వెంటనే వాళ్ళకి ఆయాసం వచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి దానికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళ దగ్గర ఉంటాయి. పెట్టే ఉంటుంది, అందరి దగ్గర ఉంటాయి. మెడిసిన్ బాక్స్ అనేది ఎవరికి ఇంట్లోనే ఉంటుంది. కొందరు ఇంటికి వెళ్తే అది ఇల్లు మెడికల్ షాప్ కూడా అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. అన్నిటికీ మెడిసిన్ ఉంటుంది అనమాట. ఒక మెడికల్ షాప్, ఓ మినీ మెడికల్ షాప్ అనుకుంటే, ఓ మినీ మెడికల్ షాప్ ఉంటుంది. నేను అంటాను మన ఇంట్లో మెడికల్ షాప్ ఉంటే సరిపోలేదు. దగ్గు వచ్చినప్పుడు ఏం మందు వేసుకోవాలి, అరగనప్పుడు ఏం మెడిసిన్ వేసుకోవాలి, ఏంటండి తుమ్ములు వస్తున్నప్పుడు ఏం మెడిసిన్ వేసుకోవాలి, ఒళ్ళు నొప్పులకి ఏం మెడిసిన్, అది తెలిసి ఉండాలి కదా. డబ్బా నిండా మాత్రలు ఉంటే ఏం లాభం అండి. ప్రైజ్ లార్డ్. దగ్గు వచ్చినప్పుడు దగ్గు మాత్ర వేసుకోవాలి, కానీ ఏంటండి విరోచనాలు మాత్రం వేసుకుంటే అది ఇంకొక సమస్యగా మారే అవకాశాలు ఉంటాయి. సో మనకంతా తెలుసు, కానీ సమస్య వచ్చినప్పుడు అంతా తెలుసు. దేవుడు ఉన్నాడు, వాక్యం ఉంది, దేవుని సన్నిధి ఉంది, దైవ సేవకులు ఉన్నారు, అన్నీ తెలుసు. కానీ ధైర్యం ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో అప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో ఆయన అన్నాడు సన్నిధిని వెతకాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి. ఏపోదు అంటే యాజకులు వాళ్ళు ధరించుకున్న వస్త్రాల మీద ఆ ఏపోదు అనే ఒక వస్త్రాన్ని తొడుక్కుంటారు. అది యాజక వస్త్రం. ఆ వస్త్రాన్ని వాళ్ళు తొడుక్కొని ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆలోచన వాళ్ళకు బయలుపరచబడుతుంది, దేవుని ప్రణాళిక బయలుపరచబడుతుంది. అందుకే మాట్లాడే మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి ఏపోదు ఎక్కడ, ఏపోదును ధరించిన యాజకుడు ఎక్కడ అని పిలిస్తే ఏపోదును ధరించుకొని వచ్చిన యాజకుడు వచ్చి నిలబడితే దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ధైర్యం లేకపోతే మనం ప్రార్థన కూడా చేయలేము. ప్రార్థన చేయాలన్నా ధైర్యం కావాలి. ప్రైజ్ లార్డ్. కష్టాలు ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తారు అంటే ఒట్టిదే. జబ్బున పడ్డ వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటారంటే అది కూడా అబద్ధమే. జబ్బున పడ్డప్పుడు ఆమె వచ్చిందని నన్ను చూడడానికి, ఆమె వచ్చిందని నన్ను చూడడానికి, ఈమె వచ్చిందని నన్ను చూడడానికి అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడ్చుకుంటే బతికేస్తుంటారు కొంతమంది. నేను ముసలోళ్ళకి అదే చెప్తాను, అమ్మ 3 రోజుల్లో పోతావో తెలీదు, 4 రోజుల్లో పోతావో తెలీదు, కనీసం ఈ 4 రోజుల స్తోత్రం అనొచ్చుగా. అందుగా నా కోడలు నాకు ఉప్మా పంపించలేదు, దీనిలో 2 జీడిపప్పులు వేసిగా, పనికి మనింది అదే దీని ఉంటుంది, ఏది 3 రోజులు పోతామని డాక్టర్లు చెప్పారు. అప్పుడు కూడా సణుగుతే సావకపోతే కనీసం అప్పుడైనా ప్రభువా చేసిన పాపాలన్నీ మన్నించయ్యా, ఎన్ని పాపాలు చేశాను, నా పాపాలు పీపాలాగా నిండిపోయాయి ప్రభువా, ఈ పీపాలో ఉన్న పాపాలన్నీ తగ్గించి పరలోకానికి బాట చూపించే ప్రార్థన చేయరుగా. ఆ టైంలో కూడా నాకు అది తెచ్చిలేదు, ఇది తెచ్చిలేదు, ఆ చేతులు ఊపుకుంటూ వచ్చారు. వస్తు 4 నిమ్మకాయలు కదలు కానీ 4 బత్తాకాయలు తేవచ్చుగా. తినే ఓపిక లేనప్పుడు ఎందుకు మనకి మాటలని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. సో సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది? ధైర్యం ఉన్నప్పుడు. వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి దేవుని వైపు తిరగాలి, దేవుని వైపు చూడాలి అని దేవుని సన్నిధిని వెతుకడం ప్రారంభించాడండి. ప్రియమైన వల్ల మన జీవితాల్లో మనం ఇప్పుడు దావీదు ఎవరిని వెంటాడాలి, ఎవరి మార్గాన వెళ్ళాలంటే అమాలేకులను వెంటాడాలి. అమాలేకులు కూడా వస్తాడు. దావీదు ఎక్కడికి పోతాడు, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ వెలుగుతాయో శత్రువుకు తెలుసు. ప్రైజ్ లార్డ్.
కొన్నిసారి మనల్ని ఏం చేయడండి, మన పిల్లల్ని మొత్తుతాడు. అప్పుడు మనం బెండ్ అయిపోతాం. అంతే. ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ పని జరుగుతుందో తెలుసు సాతాను గాడికి. మనకు అంటూ ఉంటారన్నా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఓర్చుకుంటానన్నా, పిల్లలకి జ్వరాలన్నా నేనేం చేయలేకపోతున్నానన్నా, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదన్నా, నాకు ఎన్ని జ్వరాలు వచ్చినా నేను ఓర్చుకుంటాను, చిన్న పిల్లలన్నా ఓర్చుకోలేకపోతున్నారన్నా, బాధగా ఉంటుందన్నా, నాకు విసుగు వస్తుందన్నా, ఈరోజు ప్రార్థన చేయలేదు, ఈరోజు బైబిల్ చదవలేదు, ఈరోజు చర్చికి రాలేదన్నా, నా పనులన్నీ ఆపేసాను, పిల్లల్ని చూస్తూ అలాగే కూర్చుండిపోయినన్నా, పిల్లలకు జ్వరం అన్న అంటూ ఉంటారు కొంతమంది. వాడికి తెలుసు ఎక్కడ కొడితే మనం ఆడికి లోబడతామని చెప్పి సాతాను గడు పలు విధాలుగా క్రియ చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలండి. సమస్యలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు నువ్వు తిరగవలసింది దేవుని వైపు. అమాలేకుల్ని తరమాలి, శత్రువులను తరమాలి. శత్రువు తెలుసు, దావీదు వస్తాడు, ఫ్యామిలీని పట్టుకెళ్తే చచ్చినట్లు వస్తాడు, ఈ మార్గాన వస్తాడు. శత్రువు నడిచిన మార్గంలోకి వెళ్ళి తమ కుటుంబాన్ని తీసుకురావాలి. ఇది చాలా కఠినంగా ఉండే మార్గం. శత్రులు ఎక్కడెక్కడ పొంచి ఉన్నారో తెలీదు, ఎక్కడెక్కడ ప్రమాదం పొంచి ఉందో తెలీదు. దావీదు ఇప్పుడు బలహీనమైపోయినాడు, దావీదు నీరసిల్లిపోయాడు, దావీదు ఏడ్చి నీరసిల్లిపోయాడు. ఇదే అవకాశంగా తీసుకొని దావీదు మీద వాళ్ళు దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేశాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా.